అందరికీ నమస్కారం. ఇంకా స్టోరీలోకి వెళ్తే వనజ గారు ఫోన్ చేసిన ఆ రోజే టెడ్డీ ఇల్లు తుడుస్తూ ఉంటే తనకి విరాజ్ బ్రాస్లెట్ దొరుకుతుంది. అయ్యో, ఇది తిరిగి ఇచ్చేయాలి అని అనుకుంటూ వెన్నెల అని పిలుస్తుంది టెడ్డీ. వెన్నెల వాళ్ళ అన్నయ్య శ్రీధర్తో మాట్లాడుతూ విరాజ్ మీద నిప్పులు చెరుగుతూ ఉంటుంది ఫోన్లో. టెడ్డీ పిలిచేసరికి అలానే మాట్లాడుతూ వస్తుంది హాల్లోకి. ఏంటి టెడ్డీ అని అంది వెన్నెల. ఇది విరాజ్ బ్రాస్లెట్ మన దగ్గరే ఉండిపోయింది, వెళ్ళి ఇచ్చేసి వద్దాం పదా అని అంది టెడ్డీ. ఇంకెందుకు వాడిని కలుస్తావు, పెట్టాడుగా గడ్డి, ఇకనైనా నీ పన్ను చూసుకో, వాడిని ఏం కలవాల్సిన పని లేదు అని అంది వెన్నెల. శ్రీధర్ అంతా వింటూనే ఉన్నాడు. సరే, నువ్వు రాకపోతే నేనే వెళ్తాలే అని అంటుంది టెడ్డీ. అని అంటూ అన్నయ్య మళ్ళీ చేస్తాను. ఆ విరాజ్ ముఖం మీద బ్రాస్లెట్ కొట్టేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వస్తా అని ఫోన్ పెట్టేస్తుంది వెన్నెల. నేను వస్తున్నానే అని చెప్పి బయటికి వెళ్తున్న టెడ్డీ వెనకాలే పరిగెడుతూ వెళ్తుంది వెన్నెల. నేరుగా విరాజ్ ఆఫీస్కి వెళ్ళి విరాజ్ కోసం అడిగితే సార్ ఇక్కడ లేరు, ఫోటోషూట్ కోసం వెళ్ళారు అని అడ్రస్ ఇస్తారు టెడ్డీ వాళ్ళకి. వాళ్ళు కూడా అడ్రస్కి వెళ్తారు. అక్కడంతా చాలా గోలగోలగా ఉంటుంది. విరాజ్ లోన ఉన్నారు, కాసేపు కూర్చోండి అని అంటుంది. చాలాసేపు కూర్చున్నాక వాష్రూమ్కి వెళ్ళాలి అనిపించి వెన్నెలని కూర్చోమని చెప్పి బాత్రూంలోకి దూరుతుంది టెడ్డీ. నయనా అనురాధ కూడా వాష్రూమ్లో ఎవరూ లేరని నవ్వుకుంటూ వాళ్ళ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటారు. లోపలున్న టెడ్డీ మొత్తం విని కోపంగా బయటికొచ్చి, యూ బాస్టర్డ్స్, ఎంత మోసం చేశారు అసలు, మీ వల్ల ఎంతమంది బాధపడ్డారు, అయినా మమ్మల్ని ఎంత మోసం చేసినా పర్వాలేదు, కానీ నిన్నెంతో నమ్మిన విరాజ్ని ఇంత మోసం చేయడానికి సిగ్గు లేదు. ఛీ, నీ వల్ల ఒక మంచి మనిషికి ఎంత చెడ్డ పేరు, ఇప్పుడే విరాజ్కి నిజం చెప్పేస్తా అంటూ వెనక్కి తిరిగి కోపంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. నయన అనురాధ షాక్ అయిపోతారు మాన్విని చూసి. అక్కడ ఇద్దరికి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. విరాజ్కి నిజం తెలిస్తే చంపేయడం ఖాయమని. పక్కనే ఉన్న చిన్న రాడ్ తీసుకొని మాన్వి తల మీద గట్టిగా కొడతారు. ఆ దెబ్బకి అక్కడే కుప్పకూలిపోతుంది మాన్వి. విరాజ్ వెళ్ళిపోయాక దీన్ని బయటికి తీసుకువెళ్ళి చంపేద్దామని ఫిక్స్ అయి పక్కనే ఉన్న చిన్న రూమ్లో పడేసి గిడపెట్టేస్తారు. చాలాసేపు అయినా కూడా టెడ్డీ రాకపోయేసరికి వెన్నెల వాష్రూమ్కి వస్తుంది. అక్కడ కూడా కనిపించదు, కానీ బ్లడ్ మరకలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఎందుకో అనుమానం వచ్చి వాటిని అనుసరిస్తూ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తే కింద పడి ఉన్న మాన్వి కనిపిస్తుంది. కంగారుగా వెళ్ళి లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ లేవదు టెడ్డీ. వెన్నెలకి ఏడుపు వచ్చేస్తుంది. ఎవరో చంపాలనుకుంటున్నారు అని అర్థమై అక్కడి నుండి ముందు తీసుకుపోవాలి అని అనుకుంటూ పట్టుకొని వెనుక డోర్ నుండి తీసుకువెళ్ళిపోతుంది. విరాజ్ వెళ్ళిపోగానే నయన అనురాధ కూడా వచ్చి చూసేసరికి అక్కడ మాన్వి కనిపించదు. ఇద్దరికి గుండెల్లో రాయి పడిపోతుంది అది తెలియగానే. దేవుడా, ఇది తప్పించుకుంది, ఇప్పుడు ఎలా అని ఇద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. నయన అయితే వణికిపోతూ ఉంటుంది. అను, ఇప్పుడెలా? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీ, వాడికి చెప్తా ఆగు అని ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళని ఎలా అయినా పట్టుకోమని చెప్తుంది. వాడు సరే అని 10 మందిని తీసుకొని ఆ చుట్టుపక్కల గాలిస్తూ ఉండగా వెన్నెల మాన్వి ఒక క్యాబ్లో కనిపిస్తారు. వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తారు, కానీ ఆ వెహికల్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళు చచ్చిపోయారనుకొని వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. నందిని కూడా వనజ ఫోన్ చేయడంతో తను చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. తను ఆ ప్లేస్లో క్యాబ్ దిగి భయంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో కానీ నందిని తల మీద బలంగా కొట్టేసరికి అక్కడే అలా కుప్పకూలిపోతుంది నందిని. మధ్యలో చిన్నగా మెలకు వచ్చి చూస్తే లీలగా అక్కడ ఎవరివో ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరో అమ్మాయిలు ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు, కానీ ఎవరో తెలియడం లేదు. ఎవరో తన పొట్టను కోస్తున్నట్టు తెలుస్తుంటే ఆ నొప్పిని భరుస్తూ అరవలేక పిల్లాడి ఏడుపు వింటూ స్పృహ కోల్పోతుంది నందిని. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ టెడ్డీ నయన వెన్నెలని తీసుకొని కార్లో ఒక హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అప్పటికే వెన్నెల చనిపోయింది అని చెప్తారు అక్కడ డాక్టర్స్. నయన మాత్రం ప్రాణాలతోనే ఉందని, కానీ తను కూడా బ్రతకడం కష్టమని చెప్తారు డాక్టర్స్. మాన్వికి కూడా సీరియస్గా ఉంది, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పినా వినకుండా వెన్నెల బాడీ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నా వల్లే నువ్వు చనిపోయావు వెన్నెల, నేనే అనవసరంగా నిన్ను రమ్మని చెప్పాను అని వెక్కి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత నయన వైపు చూసి అర్జెంటుగా ఒక అంబులెన్స్ని అరేంజ్ చేయండి, వైజాగ్ వెళ్ళాలి అని చెప్పి తలంతా నొప్పిగా అనిపిస్తూ ఉంటే చైర్లో కూర్చొని అలా వెనక్కి వాలిపోతుంది. హైదరాబాద్ నుండి అంబులెన్స్లో వైజాగ్ వెళ్ళిపోతారు ముగ్గురు. వాళ్ళమ్మ హాస్పిటల్కి పోనిమ్మని చెప్తుంది. టెడ్డీ అప్పటికే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది తనకి. మాన్వి వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి టెడ్డీని చూసి మాన్వి అంటూ ఏడుస్తూ పరిగెత్తుకొని వచ్చి ఏంటమ్మా ఇది అని పక్కనే చూస్తే వెన్నెల కూడా జీవం లేకుండా పడి ఉండటం చూసి బోరున ఏడుస్తూ ఉంటుంది. అమ్మా అని మెల్లగా పిలుస్తుంది టెడ్డీ. మాన్వి ఏంటమ్మా ఇది, ఏంటి రక్తం అని ఏడుస్తూ బాయ్స్ ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆవిడ.
ఆవిడ ముఖాన్ని తన వైపు తిప్పుకొని, అమ్మా, నన్ను కాదు ఆమెని బ్రతికించు, అమ్మ అని నయన వైపు చెయ్యి చూపిస్తూ, నేను ఎక్కువసేపు బ్రతకను, తనొక బ్లైండ్ గర్ల్, తనకి నా కళ్ళు పెట్టమ్మా, ఇదే నా ఆఖరి కోరిక, తనకి చూపు రావాలమ్మా, వచ్చేలా చేసే బాధ్యత నీది అని చెప్పి అలానే కళ్ళు మూస్తుంది టెడ్డీ. మాన్వి అని గట్టిగా అరుస్తూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆవిడ. కూతురు ఆఖరి కోరిక మేరకు టెడ్డీ కళ్ళని నయనాకి పడుతుంది ఆవిడ. ఈలోపు వెన్నెల ఫ్యామిలీకి కూడా ఇన్ఫామ్ చేసేసరికి వెన్నెల అమ్మగారు శ్రీధర్ ఇద్దరు వచ్చి షాక్ అయి వెన్నెల బాడీని చూస్తూ తల బాదుకొని ఏడుస్తూ ఉంటారు. శ్రీధర్ ఏడుస్తూ ఉండగా వెన్నెల చేతిలో విరాజ్ బ్రాస్లెట్ని చూస్తారు. అది చూడగానే వెన్నెల ఆఖరి మాటలు గుర్తుకొస్తాయి. అయితే విరాజ్ని ఏదో చేశాడు వీళ్ళని అంటూ కోపంగా ఊగిపోతూ ఉంటాడు. నయన కోమాలో నుండి బయటకు వచ్చాక తనకి మాన్వి నేమ్ పెడుతుంది టెడ్డీ వాళ్ళ అమ్మ. శ్రీధర్కి ఈ విషయం లేటుగా తెలుస్తుంది. అంటే అమ్మాయి కదా విరాజ్ని లవ్ చేసిన అమ్మాయి, విరాజ్ కూడా లవ్ చేసిన అమ్మాయి. మరి ఈ అమ్మాయిని కూడా ఎందుకు ఇలా చేశాడు? ఒకవేళ గుడ్డిది అని మోజు తీరిపోయాక ఇలా చేశాడా? ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే, ఛీ అని అనుకుంటాడు. ఈ అమ్మాయి ముఖం వాడు చూడలేదు కాబట్టి ఈ అమ్మాయి చేతినే వాడిని నాశనం చేస్తాను అని ఫిక్స్ అయ్యి నాయన థింగ్స్ కోసం వెతికితే టెడ్డీ అమ్మగారిని అడిగితే ఒక బ్యాగ్ ఇస్తుంది ఆవిడ. బ్యాగ్లో మాన్వి, అభి వాళ్ళ అక్క డైరీ దొరుకుతుంది శ్రీధర్కి. తను చేయాల్సిన పనులన్నీ జాగ్రత్తగా చేసి నయనాని మాన్విలా మార్చి విరాజ్ మీదకి ఉసిగొల్పుతాడు శ్రీధర్. అంతా వింటున్న విరాజ్ అక్కడే చైర్లో కుప్పకూలిపోతాడు. ఇది పాస్ట్. సో శివ అయితే అంతా విని నోరెళ్ళబెడతాడు. అసలు అంత అమాయకంగా ఉండేనైనా ఇన్ని ఘోరాలు చేసిందా అని. జై శివ నోరు మోస్తూ, అంతలా ఆలోచించకు, చెప్పింది నిజమే, అదే నైనా నిజస్వరూపం, అది పెద్ద గుంటనక్క, దానికి వీడియో చూపించి నా దారిలోకి తెచ్చుకొని తనవి తీర అనుభవిస్తాను చూడు అని వెక్కిలిగా నవ్వుతూ అన్నాడు జై. ఎందుకు సార్ రిస్క్, అసలే పెద్ద ముదురులా ఉంది అది, దాంతో పెట్టుకుంటే అది తిరిగి మిమ్మల్ని ఏమైనా చేస్తే అని అనుమానంగా అన్నాడు శివ. హాహాహా, అది నన్న అంత సీన్ లేదు, దాన్ని ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు, నువ్వు పద అని ఎక్కడి నుండి వెళ్ళిపోయారిద్దరు. నందిని చెప్పింది విన్న తర్వాత చరణ్ నందుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అసలు ఎంత పెయిన్ అనుభవించింది నా వల్ల అని. నందు చరణ్ వైపు నిమురుతూ, నీ తప్పేం లేదు రామ్, ఊరుకో అని అంది. కీర్తి అంతా వింటూ, అయితే నయన ఎవరిని లవ్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఆ విషయం ఆలోచిద్దాం, ముందు తన పేరు నయన అని, జరిగిన స్టోరీ మొత్తం విరాజ్కి చెప్పు అని అన్నాడు చరణ్. సరే సరే అని ఫోన్ తీసుకొని విరాజ్ నెంబర్ డయల్ చేస్తుంది. కానీ విరాజ్కి నయన వేరే అబ్బాయిని ఇష్టపడింది గతంలో అని ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఒకవేళ చెప్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూనే కాల్ చేస్తుంది కీర్తి. శ్రీధర్ చెప్పింది విన్న తర్వాత అలానే పక్కన కుర్చీలో కుప్పకూలిపోయాడు విరాజ్. తను ఎప్పటి నుండి నాయన చిట్టి కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. డైరీ దొరికింది అని తెలియగానే చాలా ఆనందపడ్డాడు అసలు. కానీ ఇన్నాళ్ళు తన పక్కనే ఉంటున్న అమ్మాయి నయనానా, తనని నేను ప్రేమించానా? అసలు నేను అప్పటి నుండే తినని ప్రేమించానా? లేకపోతే ఇప్పుడు? కాదు, తన టచ్ నాకు అందుకే నచ్చేది చాలా. ఆ రోజు పార్టీలో కూడా తన టచ్ నచ్చి ఏదోలా అనిపించి అమ్మాయిలంటే ఆమెడ దూరం ఉండే నేను తనకి ముద్దు పెట్టాను. తర్వాత నా పిఏగా జాయిన్ చేసినా కూడా నేనే టార్చర్ చెయ్యలేకపోయాను. అప్పటికి నా అంతరాత్మ చెప్తూనే ఉంది ఐ లవ్ హర్ అని, కానీ నేనే పట్టించుకోలేదు. ఓ మై గాడ్, అంటే నేను అప్పటి నుండే తనని లవ్ చేశానా? కానీ అది తెలుసుకోలేకపోయాను అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. శ్రీధర్ విరాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసి ఇంకొంచెం కోపం తెచ్చుకొని పక్కనే కనిపిస్తున్న కర్ర తీసుకొని కొడదామని అనుకునేసరికి విరాజ్ ఆ కర్రని గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి, కొట్టేద్దామనే అని చెప్పి శ్రీధర్ని చిన్నగా కొట్టి మళ్ళీ ఆ చైర్లోనే కట్టేస్తాడు. శ్రీధర్ గింజుకుంటూ ఉంటే, లిజన్ బ్రదర్, నాకు నీ బాధ అర్థమైంది. ప్రాణంగా పెంచుకున్న చెల్లెలు చనిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ నీకు అనిపిస్తుందా నేనే ఇదంతా చేశాను అని అని అన్నాడు విరాజ్. మరి నువ్వు కాకపోతే నీ బ్రేస్లెట్ ఇద్దామని వచ్చిన వాళ్ళు ఎలా చనిపోయారు? నువ్వే ఏదో చేసావు వాళ్ళని, నా దగ్గర నాటకాలు ఆడొద్దు విరాజ్ అని ఆవేశంగా అన్నాడు శ్రీధర్. అరే, నేను చెప్తున్నాను కదా నేనేం చెయ్యలేదు అని. అసలు నన్ను కలవలేదు వాళ్ళు, అసలు నాకు తెలియదు కూడా వాళ్ళెవరో. సరే, ఒక్క మాట మాట్లాడుకుందాం. నువ్వేమన్నావు? నేను డబ్బుంది అనే పొగరుతో నాయనని వాడుకొని వదిలేశాను, తర్వాత అడ్డొచ్చిందని చంపడానికి ట్రై చేశాను అని అనుకున్నావు కదా. మరి నా ఆలోచన అంత వైల్డ్గా ఉంటే నేను ఆమె ముఖం కూడా ఎందుకు చూడలేదు చెప్పు? మా ఇద్దరికి అంత రిలేషన్ ఉన్నా
లేదా నేను బలవంతంగా చేసినా తన ముఖం చూస్తానుగా. మరి చూడలేదే? మీ చెల్లి చెప్పినట్టు ఆ నయన ఎప్పుడూ స్కార్ఫ్ కట్టుకునే ఉందిగా. అయినా కూడా ఆ రోజు నేను మీ చెల్లిని టెడ్డీని కలవలేదు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తాను. నేను అసలు ఆ రోజంతా బిజీగా ఉన్నాను ఫోటోషూట్లో. రాత్రి పడుకుందామని అనుకుంటూ ఉండగా ఫోన్ వస్తే ఆ ప్లేస్కి వెళ్ళాను. తెలుసా అక్కడ నాకు ఎవరు దొరికారో, ఎలాంటి పరిస్థితుల్లో దొరికిందో అని నందిని గురించి మొత్తం చెప్తాడు శ్రీధర్కి. శ్రీధర్ అంతా వింటూ ఉంటే, అరే అర్థం చేసుకోండ్రా బాయ్, అసలు నేనేం చేశాను అని అందరూ వచ్చి నా మీదనే పడ్డారు. 4 వైపుల నుండి లాక్ చేసేశారు. ఎందుకు, ఎవరు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరు వస్తున్నారు, ఏదో ఒక కొత్త స్టోరీ చెప్తున్నారు. అసలు బ్రేస్లెట్ దొరికితే నేనే ఆ హత్యలు చేశాను అని ఎలా నమ్మావు? కనీసం ఎంక్వైరీ లేదా? ఇదేనా ఒక దేశాన్ని కాపాడే మీరు? ఎలాంటి ఆధారం లేకుండా ఒక మనిషి మీద ఆరోపణలు చేసేది అని ఫైర్ అయిపోతూ ఉంటాడు. విరాజ్ చాలా కోపంగా అరుస్తూ ఉంటే శ్రీధర్ ఏం మాట్లాడలేక వింటూ ఉంటాడు అంతే. కాసేపటికి విరాజ్ కొంచెం శాంతించి, చూడండి నాకు మీ సిట్యుయేషన్ అర్థమైంది, కానీ కోపంలో నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోకూడదు. ఈ మాట చెప్పే అర్హత కూడా లేదు నాకు. ఎందుకంటే నేను కూడా అనవసరంగా టెడ్డీని హర్ట్ చేశాను అని బాధపడుతూ ఉంటాడు టెడ్డీని తలుచుకొని. అంతా విన్నాక శ్రీధర్ విరాజ్ వైపు చూస్తూ, సారీ విరాజ్, ఐఎమ్ రియలీ సారీ. నా చెల్లెలు చనిపోయింది అని బాధలో ఆలోచించకుండా విచక్షణ కోల్పోయేలా చేశాను. ఐఎమ్ సారీ అని అన్నాడు. ఇట్స్ ఓకే బ్రదర్, నేను నా గురించి బాధపడటం లేదు, నాయన గురించి బాధపడుతున్నా. అసలు అనవసరంగా నేను తన లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యాను అనిపిస్తుంది. నేననే వాడిని లేకపోయి ఉంటే ఖచ్చితంగా తను, టెడ్డీ, వెన్నెల ఎంత పెయిన్ అనుభవించేవారు కాదు అని. వయ్యా, టెడ్డీ ఇంకో చిన్న పాపని తీసుకురాలేదా అని చిట్టిని తలుచుకుంటూ అన్నాడు విరాజ్. లేదు విరాజ్, మాన్వి, వెన్నెల, నయన ముగ్గురే అంబులెన్స్లో వచ్చారు, ఇంకెవ్వరు లేరు అని అన్నాడు శ్రీధర్. అయితే మరి చిట్టి ఏమైపోయింది అని ఆలోచిస్తూ ఉండగా కీర్తి ఫోన్ చేస్తుంది విరాజ్కి. విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, హలో చెప్పు కీర్తి అని అన్నాడు విరాజ్. కీర్తి చెప్పిందంతా విని, హో సరే అని సింపుల్గా అనేస్తాడు. ఏంటి అంత సింపుల్గా సరే అనేస్తున్నావు అని అంది కీర్తి. మరి ఇంకేమనాలి అని చిన్నగా నవ్వుతూ అన్నాడు విరాజ్. చూడు విరాజ్, నాకు తెలుసు నువ్వు మాన్విని లవ్ చేస్తున్నావని. నిజం తెలిసాక నీకేం అనిపించడం లేదా? నాయన హార్ట్లో ఇంకెవరో ఉన్నారు అని అంది కీర్తి. ఎందుకు అనిపిస్తుంది? నాకేం అనిపించడం లేదు. ఎందుకంటే నాయన లవ్ చేసింది నన్నే కాబట్టి అని అన్నాడు. వాట్ అని అంది కీర్తి గట్టిగా అరుస్తుంది. అవును, నాయన లవ్ చేసింది నన్నే. నేనే తనకి పరిచయం అయ్యాను అని చెప్పి తను శ్రీధర్ మాట్లాడుకున్న ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తాడు విరాజ్. ఓ మై గాడ్, అసలు ఏం జరుగుతుంది? పాపం వెన్నెల, టెడ్డీ, శ్రీధర్ గారు కూడా బాధపడి ఉంటారు బాగా. అందరి లైఫ్ ఇంత దారుణంగా ఎవరు చేశారు అని అనుకుంటుంది కీర్తి. విరాజ్ మళ్ళీ మాట్లాడుతూ, అచ్చా చూడబి, ఒకవేళ అంటూ ఆగి శ్రీధర్ వైపు చూస్తూ ఉంటాడు విరాజ్. విరాజ్ ఏం అడగబోతున్నాడో అర్థమై హో నో అని నవ్వుతూ ఉంటాడు శ్రీధర్. ఒకవేళ నీకు కానీ నాయనని మాన్విగా మార్చి పంపిన ఆ మిస్టర్స్ కేస్ దొరికితే ఏం చేస్తావు అని నవ్వుతూ అన్నాడు విరాజ్. అంతే, కీర్తికి కోపం తారస్థాయికి చేరుకుంది. నాకు కానీ దొరకాలి, వాడు కాలు కింద వేసి కసాబిసా నలిపేసి డొక్కలో గుద్దేసి 2 చేతులు కాళ్ళు విరిచేసి కత్తితో కసాబిసా ఒళ్ళంతా పొడి చేస్తాను అని ఇంకేదో అంటుంటే విరాజ్ ఇంకా వినలేక ఫోన్ కట్ చేసేస్తాడు. విరాజ్, శ్రీధర్ నవ్వలేక నవ్వుతూ ఉంటారు. నాకు తెలుసు బ్రదర్, అభికి కానీ నేను కనిపిస్తే ఇలాంటి రియాక్షన్ ఇస్తుంది అని. ఎందుకంటే నేనంత పెద్ద తప్పు చేశాను, తన సిస్టర్ డైరీ వాడుకొని అని బాధగా అన్నాడు. ఇట్స్ ఓకే బ్రో, కీర్తికి నిజం చెప్పాక తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుందిలేండి. కానీ అంతకుముందు మీకు ఇంకో విషయం చెప్పాలి అని చెప్పి వనజ గారు ఆ రోజు చూసింది మొత్తం చెప్తాడు. వెన్నెలని షూట్ చేశారు అని చెప్పగానే శ్రీధర్ ఒంట్లో రక్తం అంతా సలసలా మరిగిపోతూ ఉంటుంది. ఎవరు చేశారు అలా? ఎందుకు ఒక అబ్బం శుభం తెలియని ఆడపిల్ల ప్రాణాన్ని తీసేశారు? అసలేం కావాలి అని ఇలా చేశారు అని కోపంగా ఊగిపోతూ ఉంటాడు. నిజమే బ్రో, మనం తొందరలోనే ఎవరు ఎందుకు చేశారో ఇదంతా తెలుసుకుందాం. ఖచ్చితంగా మీ చెల్లెల్ని చంపిన వాడిని పట్టుకొని మీకు అప్పచెప్పే బాధ్యత నాది. మీరు వెళ్ళాలి అనుకుంటే బార్డర్కి వెళ్ళొచ్చు, నేను పట్టుకున్నాక మీకు కాల్ చేసి చెప్తా అని అన్నాడు విరాజ్. లేదు విరాజ్, నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం, కానీ నా చెల్లికి, టెడ్డీకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. అది తేల్చాకే నేను మళ్ళీ బార్డర్కి వెళ్తాను అని అన్నాడు శ్రీధర్. విరాజ్ కూడా సరే అని శ్రీధర్ కట్లు విప్పేసి, ఎక్కడ ఉంటారు? కావాలంటే ఇక్కడే ఉండొచ్చు మీరు అని అన్నాడు.
లేదు విరాజ్, నాకు ఒక ఫ్రెండ్ రూమ్ ఉంది, నేను వాడి దగ్గరే ఉంటాను, చాలా ప్రిపేర్ అవ్వాలి కీర్తి ముందుకు వెళ్ళడానికి అని నవ్వుతూ అన్నాడు శ్రీధర్. నిజమే, అసలే పటాకా తను, మీ స్టోరీలో తను చాలా కూల్ గర్ల్గా రాశారేంటి అని అన్నాడు విరాజ్ నవ్వుతో. శ్రీధర్ అబీసీస్ మాన్వి డైరీని బేస్ చేసుకొని తను నాయన కోసం రాసిన స్టోరీని గుర్తు చేసుకుంటూ, ఓ అదా, నేను మంచి రైటర్ని అవుతాను కదా, అందరూ నిజమే అని నమ్మేశారు. అభి అది అభి ఇది అభిని విరాజ్ ఏం చేసి ఉండడు అని తెగ గెస్ట్ చేస్తున్నారు, కానీ అసలు అభి పక్కనే ఉంది అని ఐ థింక్ చేస్తూ అన్నాడు. విరాజ్ కూడా నవ్వుతూ, సరే పదండి, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంట్లో నా బంగారం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని మాన్విని తలుచుకొని నవ్వుతూ అన్నాడు విరాజ్. సరే అని ఇద్దరు కలిసి కార్లో స్టార్ట్ అవుతారు. శ్రీధర్ని డ్రాప్ చేసేశాక కార్ని ముందుకు పోనిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. యాక్సిడెంట్ అయినప్పుడు అబిసిస్ బ్యాగ్ని నయన బ్యాగ్ అనుకొని టెడ్డీ తెచ్చేసింది. ఆ ప్లేస్లో టెడ్డీకి కార్ ఎలా దొరికింది? ముగ్గురిని తీసుకెళ్ళడానికి బహుశా ఎవరైనా వెళ్తుంటే లిఫ్ట్ అడిగిందా, లేదా ఇంకెవరినైనా? ఇలా ఆలోచిస్తూ ఉంటే బుర్ర బద్దలైపోయి అన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయని కాసేపు ఆలోచనలు పక్కన పెట్టి చెయ్యి నొప్పిగా అనిపిస్తూ ఉంటే ఒక్కసారి తల విదిల్చి దారిలో ఫ్లవర్స్ కనిపిస్తే తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరుతాడు. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఏమైందో అని కంగారుగా లోనికి వెళ్తాడు విరాజ్. హాల్లో కీర్తి, ప్రణవ్, నందిని, చరణ్ నిలబడి ఉంటే సుశీల, రఘునందన్ గారు చరణ్ మీద అరుస్తూ ఉంటారు. పక్కనే ఇందు, బిందువులు నందిని వైపు కొర చూస్తూ ఉంటారు. ఏంట్రా చరణ్ ఇది? కట్టుకున్న భార్య చనిపోయి ఎన్ని రోజులు కాలేదు, అప్పుడే వేరే అమ్మాయిని చూసుకున్నావా? పైగా నీ కొడుకుని కూడా తీసుకెళ్ళిపోయి వేరే కాపురం పెట్టేశావు. నువ్వేం చేసినా ఎవరు ఏం అడగరు అని అనుకున్నావా? ఈరోజు మీ నాన్న ఫ్రెండు నువ్వు ఈ అమ్మాయితో ఉండటం చూసి అడిగారు, రేపు ఇంకొకరు అడుగుతారు, ఏంటి అసలు ఇది అని అన్నారు సుశీల గారు ఆవేశంగా. అమ్మ, ఏం తెలియకుండా మాట్లాడకు, తనెవరో కాదు, నేను ప్రేమించిన అమ్మాయి, నేనేం వేరే కాపురం పెట్టలేదు, కొన్ని రోజుల్లో చెప్తామని అనుకుంటూనే ఉన్నాను అని అన్నాడు చరణ్. అబ్బో, ప్రేమంట, బంగారం లాంటి పిల్లం చనిపోతే వెంటనే వీడు తను ప్రేమించిన పిల్ల వెనుకబడ్డాడు. అసలు నా బంగారు తల్లి వీళ్ళ గురించి తెలిసే చనిపోయి ఉంటుంది, అనవసరంగా వీడికిచ్చి కట్టబెట్టాను అని అన్నాడు రఘునందన్. అమ్మ, ఆయన్ని మాట్లాడొద్దని చెప్పు, నేను ఆయనతో మాట్లాడాలి అని అనుకోవడం లేదు అని అన్నాడు చరణ్. ఏం చేస్తావురా మాట్లాడితే? ఏం చేస్తావు? నేను నీ బాబుగా అడగటం లేదు, హీమా మావయ్య స్థానంలో ఉండి అడుగుతున్నా, నాకు సమాధానం కావాలి ఇప్పుడు అని అన్నారు. చరణ్కి కోపం వస్తుంది, కానీ ఏం చెప్తాడు? హీమా గురించి నిజం చెప్పలేడు, అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. చరణ్ మౌనంగా ఉండటం చూసి, చూడు సుశీల, ఇలా అడిగేసరికి ఎలా నోరు మూసేశాడో నీ కొడుకు అని అన్నాడు రఘునందన్. నందిని బాబీని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. సుమా గారు అదంతా వింటూ, నందు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటారు, కానీ నిజం చెప్పలేకపోతున్నారు. అది కాదు డాడ్ అని విరాజ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే, నువ్వేం చెప్పకు విరాజ్, ఇది నీకు సంబంధం లేని విషయం, తమ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయిందిలే, నేత్ర ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, నువ్వంటే ఇష్టం లేదు అని, నీతో కలిసి ఉండలేను అని, ఇక నువ్వు కూడా నీకు నచ్చిన అమ్మాయిని తెచ్చుకొని వీడిలా ఊరేగు అని అన్నారు రఘునందన్. విరాజ్ అది వినగానే షాక్ అయిపోయాడు. మాన్వి వెళ్ళిపోయిందా? ఎందుకు అని అయోమయంగా ఆలోచిస్తూ అంటుంటే కీర్తి విరాజ్ పక్కకి వచ్చి, విరాజ్, మాన్వి నా ఫ్లాట్లోనే ఉంది, వెళ్ళి మాట్లాడు అని మెల్లగా చెప్తుంది. అది వినగానే కోపం కట్టలు తెంచుకుంది ఒక్కసారిగా. చేతిలో ఉన్న ఫ్లవర్స్ గుమ్మం దగ్గరే పడేసి వేషాలు చేస్తుందా ఏంటి అని కార్ని మళ్ళీ తిప్పి కీర్తి ఫ్లాట్కి వేగంగా పోనిస్తాడు. మాన్వి తన బెడ్రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ తెగ మోగుతూ ఉంటే కళ్ళు తుడుచుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా విరాజ్ కోపంగా తనని చూస్తూ ఉంటాడు. విరాజ్ని చూసి డోర్ వేసేద్దామని అనుకుంటూ ఉంటే చెయ్యి అడ్డుగా పెట్టి తలుపు తోసుకొని లోపలికి వెళ్ళి డోర్ వేసి గడియ పట్టేస్తాడు. విరాజ్, ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇలా దౌర్జన్యం చేస్తున్నావు అని అంది కోపంగా. ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? అసలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. నేనెవరు? నీకేమవుతాను నీకు అని కోపంగా మాన్వి పైకి వెళ్తూ ఉంటాడు. మాన్వి చెప్పకుండా ముఖం పక్కకి తిప్పేస్తుంది. అడుగుతుంటే ముఖం పక్కకి తిప్పేస్తున్నావు ఏంటి అని పక్కనే ఉన్న చిన్న బొమ్మని తీసి నేలకేసి కొట్టేస్తాడు. ఆ సౌండ్ విని తుల్లిపడి విరాజ్ వంక చూస్తుంది మాన్వి. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.